never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a సో ఫైనల్ గా మేము సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి రోజే January 14th. ఓ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారు, అది కూడా భాగ్యం ముందు. ఎంత ధైర్యం అండి. శాంపుల్ అమ్మా, బ్లాస్ట్ తొక్కేసింది నొక్కేసింది సినిమా మొత్తం. ఇద్దరు గోదారి గట్టు మీద రామశిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. చాలా పెద్ద హిట్ సినిమాకి వర్క్ చేస్తున్నాం. చాలా పెద్ద హిట్ సినిమా చూడబోతున్నాం అందరం. సో వీటి సార్ బాగా ఫుడీ. సో మార్నింగ్ 10కి రాగానే అమ్మ లంచ్ ఏంటి అంటాడు ఫస్ట్ రాగానే. మామూలుగానే కదా అని చెప్పి నేను తీసేసుకుని నేను వైపు ఇలా పాయింట్ చేశా. ఇలానే ఇక నరేష్ గారు అని చెప్పి లాగుతున్నారు. ఉండండి సార్ లాగుతున్నారు. లాక్కొని పక్క తీసుకెళ్ళి బుల్లెట్ మ్యాగజైన్ తీస్తారు, రియల్ బుల్లెట్. ఎస్కేప్ అయ్యాము. లేకపోతే ఇద్దరు A1 A2 లోపల ఉండే మంచి. నేను ఎప్పుడో పోయినాను. 100% హిట్. ఎంత సైజ్ హిట్ అనేది 14th తెలిసిపోతుంది. ప్రీ రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం, ఎంత కావాలితే అంత. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి కొడుతున్నాం. దిల్ రాజు గారు సంక్రాంతి రాజు గారు కాబోతున్నారు ఈసారి మరొక్కసారి. మీ అందరికి ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుంది when you watch it when it comes. This Sankranti is definitely going to be a very very special Sankranti. 2025 is Dil Raju Garde ఖచ్చితంగా. చాలా సంతోషంగా చెప్తున్నాను, ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. January 14th యూ లవ్ దిస్ ఫిలిం. Jan 14 స్పెషల్ డే. ఈ సంక్రాంతి మాకు చాలా స్పెషల్. తెలుగు ప్రేక్షకులు ఆ స్పెషల్ని అలాగే ఐశ్వర్య చెప్పినట్టు 2025 మళ్ళీ వెనకకొచ్చి కొడుతున్నాం. ఇక్కడ కూడా ఎవరో శేఖరు ఎవరో ఫుడ్ పెట్టారు. నువ్వు పెట్టావా? వెరీ గుడ్. మా గురించి మాట్లాడు సార్. నేను ఈరోజు డైట్ లో ఉన్నాను అంటున్నాను. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ మధ్యాహ్నానికి నాటుకోటి వస్తుంది, ఇది వస్తుంది, పుల్కాలు వస్తుంది, పరాటాలు వస్తుంది. ఫుడ్ అండి. సార్ ని కూడా తినిపించి డైట్ అంతా స్పాయిల్ చేయించి. తప్పకుండా ఈ సినిమా విల్ బి ఎ వండర్ఫుల్ ఫిల్మ్ ఫర్ సంక్రాంతి. వాళ్ళు కథని గెస్ చేయాలి. అంటే ఎలాంటి గెస్ అంటే మేము వీడిపోతామా, అమ్మాయి నా బెడ్రూమ్ లోపలికి వస్తుందా? నో ఐ డోంట్ నో. అది విందాం. నాకు టెన్షన్ వేస్తుంది. ఏమేమి అనుకునే ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అని గెస్ చేయండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కథని దగ్గరగా గెస్ చేసిన వాళ్ళకి అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వబోతుంది. ఏంటి? మంచి అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ గిఫ్ట్ ఇస్తాడంట. అప్పుడే ఇంట్రెస్ట్ లెవెల్ బాగుంది. ఓపెన్ చేస్తే నెక్స్ట్ షాట్ చెప్పండి సార్. అదే సాయి కుమార్ గారు ఎలివేషన్ తో మీరు వస్తారు. సో నాకు నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను. వైఫ్ ఎప్పుడైనా ఇంకొక అమ్మాయితో ఉంటే వైఫ్ కు ఆటోమేటిక్ గా అనుమానాలు అవి ఉంటాయి కాబట్టి ఆమె ఏమన్నా ఇది చేయొచ్చండి. ఏం చేస్తా? పెళ్ళైన మొగాడి ఆడదాన్ని ఏమన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా. కీర్తి, మీ ఫోన్ నంబర్ ఏంటి? ప్రొడక్షన్ స్టోరీ డిపార్ట్మెంట్ లో పెట్టండి అయ్యా. అవసరాల శ్రీనివాస్ గారు ఐశ్వర్యరాజ్ గారు బ్రదర్ అండ్ సిస్టర్. ఓహో, ఎవరు బాబు? మీ బాబు. నాకు తెలీదు. నువ్వు చెప్పే లోపల మేము January 14th వచ్చేసి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇదేనేమో. మీరందరూ ఇండస్ట్రీలోకి వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుందమ్మా. సూపర్ హిట్స్.